నమస్కారం. మా గల్ఫ్ న్యూస్కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. ఖతార్లో డిజిటల్ చెల్లింపుల వినియోగం మరింత వేగంగా పెరుగుతోంది. 2026 జూన్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ చెల్లింపు వ్యవస్థల ద్వారా 75.135 మిలియన్ లావాదేవీలు జరిగాయి. వీటి మొత్తం విలువ QR 99.101 బిలియన్గా నమోదైనట్లు ఖతార్ సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. గత ఏడాది జూన్లో నమోదైన 62.074 మిలియన్ లావాదేవీలతో పోలిస్తే ఈ ఏడాది 21% వృద్ధి నమోదైంది. దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం పెరగడం, ఆర్థిక కార్యకలాపాలు విస్తరించడమే దీనికి కారణమని QCB తెలిపింది. మొత్తం లావాదేవీల్లో కార్డ్ చెల్లింపులే 89.2% వాటాతో అగ్రస్థానంలో నిలిచాయి. అయితే అధిక విలువ కలిగిన లావాదేవీలు ఎక్కువగా బ్యాంక్ ట్రాన్స్ఫర్ వ్యవస్థల ద్వారా జరగడంతో మొత్తం లావాదేవీల విలువలో ట్రాన్స్ఫర్ పేమెంట్ల వాటా 76.8% చేరింది. 2025 జూన్లో QR 70.58 బిలియన్లుగా ఉన్న మొత్తం లావాదేవీల విలువ ఈ ఏడాది QR 99.101 బిలియన్లకు పెరిగి 40% వృద్ధి నమోదు చేసింది. ఈ ఏడాది జూన్లో 66.996 మిలియన్ కార్డ్ లావాదేవీలు నమోదయ్యాయి. పాయింట్ ఆఫ్ సేల్ లావాదేవీలు 48.743 మిలియన్లకు, ఆన్లైన్ లావాదేవీలు 13.235 మిలియన్లకు పెరిగాయి. అయితే ఏటీఎం లావాదేవీలు స్వల్పంగా తగ్గి 5.019 మిలియన్లకు చేరాయి. ఖతార్ మొబైల్ పేమెంట్ ద్వారా జరిగే ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ సేవలు కూడా గణనీయంగా పెరిగాయి. ఈ సేవల ద్వారా జూన్లో QR 387.533 మిలియన్ల విలువైన లావాదేవీలు నమోదవగా లావాదేవీల సంఖ్య 7.98 లక్షలకు చేరింది. అలాగే నమోదైన డిజిటల్ వాలెట్ల సంఖ్య 1.450 మిలియన్లకు పెరిగింది. ఈ పర్వాన్ ఇన్స్టెంట్ పేమెంట్ సేవలో 3.884 మిలియన్ నమోదిత ఖాతాలుండగా QR 6.745 బిలియన్ విలువైన 3.886 మిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. బ్యాంక్ ఖాతాల మధ్య నిధుల బదిలీకి ఉపయోగించే తహ్వీల్ వ్యవస్థలో కూడా భారీ వృద్ధి నమోదై QR 68.963 బిలియన్ విలువైన 3.463 మిలియన్ లావాదేవీలు జరిగాయి. ఖతార్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తోందని, ఇన్స్టెంట్ ట్రాన్స్ఫర్ సేవలు, డిజిటల్ వాలెట్ల వినియోగం మరింత పెరుగుతున్నాయని ఖతార్ సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. ఎతిహాద్ రైలు ప్రయాణికుల సౌకర్యార్థం అబుదాబిలో 2 కొత్త బస్ సర్వీసులను ప్రారంభించారు. MRI మరియు MR2 పేర్లతో ప్రారంభించిన ఈ బస్ లైన్స్ మహమ్మద్ బిన్ జాయద్ సిటీ రైల్వే స్టేషన్ను మెయిన్ బస్ స్టేషన్ మరియు అల్ జాహియా బస్ స్టేషన్తో ఇరువైపులా అనుసంధానిస్తాయి. ఈ కొత్త బస్ సర్వీసుల ద్వారా ప్రయాణికులు ఎతిహాద్ రైలు సేవలను మరింత సులభంగా చేరుకునే అవకాశం కలుగుతుందని అధికారులు తెలిపారు. ఎతిహాద్ రైల్ జూన్ 30న ప్రయాణికుల సేవల తొలి దశను ప్రారంభించింది. ఈ దశలో అబుదాబి, ఫుజైరా మధ్య రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైల్వే నెట్వర్క్ను సెప్టెంబర్ 30న అధికారికంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రోజుకు 6 రైలు సర్వీసులు నడుస్తున్నాయి. ఇందులో 3 సర్వీసులు అబుదాబి నుంచి ఫుజైరాకు, మరో 3 ఫుజైరా నుంచి అబుదాబికి రన్ అవుతున్నాయి. ఈ రైలు రాకపోకలకు అనుగుణంగా బస్, టాక్సీ సేవలను సమన్వయం చేస్తున్నట్లు ఎతిహాద్ రైలు వెల్లడించింది. దీంతో ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని పేర్కొంది. ఇక ప్రయాణికులకు 10 దిర్హాంలతో షటిల్ బస్ సర్వీస్ కూడా అందుబాటులో ఉంది. ఈ షటిల్ బస్ మహమ్మద్ బిన్ జాయద్ సిటీ స్టేషన్ నుంచి ADNOC ప్రధాన కార్యాలయం, ADNEC సెంటర్, రీమ్ మాల్ వంటి ప్రధాన ప్రాంతాలకు ప్రయాణికులను తీసుకెళ్తుంది. ఈ సేవను ఎతిహాద్ రైల్ యాప్ లేదా అధికారిక వెబ్సైట్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు. ఇక ఫుజైరా స్టేషన్లో కారు అద్దె సేవలు, టాక్సీ స్టాండ్లు, రైడ్ హైలింగ్ పికప్ పాయింట్లు, బస్ కనెక్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. రాబోయే నెలలో మరిన్ని కారు అద్దె సంస్థలు కూడా ఎతిహాద్ రైల్ నెట్వర్క్లో చేర్చనున్నట్లు అధికారులు తెలిపారు. దేశంలో వాణిజ్య నిబంధనల ఉల్లంఘనలను అరికట్టేందుకు కువైట్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మరియు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో కలిసి తనిఖీ కార్యక్రమాలను మరింత ముమ్మరం చేసింది. వాణిజ్య నియంత్రణ విభాగం అధికారులు అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిర్వహించే తనిఖీల్లో పోలీసు సిబ్బంది కూడా పాల్గొనేలా నిర్ణయించారు. దీంతో తనిఖీ బృందాలకు భద్రతా, చట్టపరమైన సహకారం మరింత బలోపేతం కానుంది. వాణిజ్య నియంత్రణ విభాగం డైరెక్టర్ ఫైజల్ అల్ అన్సారీ మాట్లాడుతూ తీవ్రమైన వాణిజ్య ఉల్లంఘనలకు పాల్పడే వారిపై మరింత కఠినంగా వ్యవహరించనున్నట్టు తెలిపారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం అవసరమైతే తక్షణ బహిష్కరణ చర్యలు కూడా తీసుకుంటామని స్పష్టం చేశారు. అదేవిధంగా దేశంలోని 71 సహకార సంఘాలు మరియు సరఫరా కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షించే
వాణిజ్య మంత్రిత్వ శాఖ కేంద్ర నియంత్రణ గదిని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో అనుసంధానించే ప్రక్రియ కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. దీని ద్వారా భద్రతా పర్యవేక్షణ మరింత బలోపేతం కావడంతో పాటు సహకార సంఘాలు, సరఫరా కేంద్రాల కార్యకలాపాలపై సమర్థవంతమైన నిఘా సాధ్యమవుతుందని అధికారులు పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒమన్ విదేశాంగ మంత్రి సయ్యద్ బద్రీ బిన్ హమద్ అల్ బుసైదీ సమావేశమయ్యారు. ఆసియన్ ట్రీటీ ఆఫ్ అమిటీ అండ్ కోఆపరేషన్ ఒప్పందం కుదిరి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన మంత్రుల సమావేశం సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా హోర్ముజ్ జలసంధి గుండా సముద్ర రవాణా, సప్లై చైన్స్ అంతరాయం లేకుండా కొనసాగేందుకు ఇరు దేశాలు సమన్వయాన్ని కొనసాగించాలని ఇరు మంత్రులు పునరుద్ఘాటించారు. అలాగే ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడం, పెండింగ్లో ఉన్న అన్ని అంశాలను దౌత్య, శాంతియుత మార్గాలు, పరస్పర అంగీకారంతో పరిష్కరించాల్సిన అవసరాన్ని వారు తెలియజేశారు. ఈ సమావేశంలో ఫిలిప్పీన్స్లోని ఒమన్ రాయబారి ఇంజనీర్ నాజర్ అల్ మన్బారితో పాటు ఇరు దేశాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ఖతార్ ఎయిర్వేస్ బహ్రెయిన్, కువైట్, ఇరాక్లోని ఎర్బిల్ నగరాలకు తన విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఎయిర్లైన్ విడుదల చేసిన ట్రావెల్ అలర్ట్ ప్రకారం బహ్రెయిన్ మరియు ఎర్బిల్ మార్గాల్లో విమాన సర్వీసులు 2026 జూలై 25 వరకు నిలిపివేయబడతాయి. అలాగే కువైట్కు వెళ్లే మరియు అక్కడి నుంచి వచ్చే ఖతార్ ఎయిర్వేస్ విమానాలు జూలై 31 వరకు రద్దు చేసినట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణానికి ముందు తాజా విమాన షెడ్యూల్ను పరిశీలించాలని, అవసరమైతే తమ బుకింగ్లను మార్చుకోవడానికి లేదా ఇతర వివరాల కోసం ఖతార్ ఎయిర్వేస్ అధికారిక ఛానళ్లను సంప్రదించాలని ఎయిర్లైన్ సూచించింది. దుబాయ్లో నివసిస్తున్న యూఏఈ రెసిడెంట్లు తమ కుటుంబ సభ్యులు లేదా స్నేహితులను విజిట్ వీసాపై ఆహ్వానించాలనుకుంటే జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ రెసిడెన్సీ అండ్ ఫారినర్స్ అఫైర్స్ నిర్దేశించిన కనీస జీతం నిబంధనలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. స్పాన్సర్ చేసే వ్యక్తి బంధుత్వాన్ని బట్టి కనీస నెలవారీ ఆదాయ పరిమితి మారుతుందని అధికారులు వెల్లడించారు. యూఏఈ రెసిడెంట్లు 30, 60 లేదా 90 రోజుల సింగిల్ ఎంట్రీ లేదా మల్టిపుల్ ఎంట్రీ విజిట్ వీసా కోసం కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు స్పాన్సర్ చేయొచ్చు. మొదటి శ్రేణి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, పిల్లలకు విజిట్ వీసా స్పాన్సర్ చేయాలంటే కనీసం నెలకు 4,000 దిర్హాముల జీతం ఉండాలి. 2, 3 శ్రేణి బంధువులు, సోదరులు, తాతలు, అమ్మమ్మలు, మనవలు, మేనమామలు, పిన్ని, అత్తలు, బంధువులకు స్పాన్సర్ చేయాలంటే నెలకు కనీసం 8,000 దిర్హాముల ఆదాయం ఉండాల్సి. స్నేహితుడికి విజిట్ వీసా స్పాన్సర్ చేయాలంటే నెలకు కనీసం 15,000 దిర్హాముల జీతం తప్పనిసరిగా ఉండాలి. ఇది ప్రస్తుతం GDRFA నిబంధనల ప్రకారం అత్యధిక ఆదాయ అర్హత. చెల్లుబాటు అయ్యే యూఏఈ రెసిడెన్స్ వీసా కలిగి ఉండాలి. చెల్లుబాటు అయ్యే ఎమిరేట్స్ ఐడి ఉండాలి. అవసరమైతే ఆదాయ ధృవీకరణ పత్రాలు సమర్పించాలి. జీతం సర్టిఫికేట్, అటెస్ట్ చేసిన లేబర్ కాంట్రాక్ట్, వ్యాపార యజమానులైతే భాగస్వామ్య లేదా కంపెనీ యాజమాన్య పత్రాలు సమర్పించాలి. కుటుంబ సంబంధాన్ని నిరూపించే పత్రాలు, జనన ధృవీకరణ పత్రం, వివాహ ధృవీకరణ పత్రం, ఇతర అవసరమైన పత్రాలు, సందర్శకుడి పాస్పోర్ట్ కాపీ, తాజా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, హోటల్ బుకింగ్ లేదా టెనెన్సీ కాంట్రాక్ట్ వంటి వసతి ఆధారం, రిటర్న్ విమన్ టికెట్, అవసరమైతే ఆరోగ్య బీమా, వీసా ఫీజులు, 30 రోజుల వీసా 200 దిర్హాములు, 60 రోజుల వీసా 300 దిర్హాములు, 90 రోజుల వీసా 400 దిర్హాములు, అదనంగా 1000 దిర్హాముల రిఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే వ్యాట్, మెడికల్ ఇన్సూరెన్స్, సర్వీస్ ఛార్జీలు వంటి అదనపు ఖర్చులు కూడా వర్తించాయి. GDRFA దుబాయ్ అధికారిక ఆన్లైన్ పోర్టల్ లేదా స్మార్ట్ యాప్ ద్వారా 24 గంటలు లేదా అధికారిక పనివేళ్లలో AMER సెంటర్లో సమర్పించవచ్చు. దుబాయ్ విజిట్ వీసా స్పాన్సర్షిప్లో కనీస జీతం అర్హత అత్యంత కీలకమైన ప్రమాణం కావడంతో దరఖాస్తు చేసుకునే ముందు తమ అర్హతలను పరిశీలించుకోవాలని GDRFA సూచించింది. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.